వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి రేపటి నుంచి అనగా జూన్ 6వ తేదీ నుంచి ఏపీ మెగా డిఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. మరి జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయనేటువంటి అంశం మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి రేపు ప్రారంభంలో రేపు జూన్ 6వ తేదీన టీజీటీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫస్ట్ డే ఎగ్జామ్ జరగబోతుంది. మరి క్రమేణా టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్, పీఈటీ, పీడీలు, అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అండ్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్, అలాగే హెచ్జిటి, ఇట్లా వివిధ విభాగాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా జూన్ 6వ తేదీ నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అంటే డిఎస్సికి ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ మూడ్లోకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను ఉద్దేశించి ఒక 5-10 నిమిషాలు ఈ దశలో మీరు పాటించవలసినటువంటి కొన్ని మెలకువలు లేదా కొన్ని జాగ్రత్తల గురించి మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు భరించి ప్రిపేర్ అయ్యారు. మరి చివరి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి చివరి దశలో ఉన్నారు. మరి ఈ దశలో మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నేను ఒక్కొక్క విషయాన్ని గురించి మీతో మాట్లాడడానికి రావడం అనేటువంటిది జరిగింది. మరి చూడండి, పరీక్ష రాసే అభ్యర్థి ఖచ్చితంగా తీసుకుపోవాల్సినటువంటి డాక్యుమెంట్స్, డిఎస్సి రాసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా సాధారణంగా ఒత్తిడి వలన అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ని మనం తీసుకువెళ్లకుండా ఉంటుంటాం. ఒక్కొక్కసారి పిల్లలకు మేము ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు గమనిస్తే జనరల్గా చెప్తుంటాం, అమ్మ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మీ ఐడి కార్డు తీసుకురావాలి అంటాం. ఒకరోజు తీసుకొస్తారు, ఇంకొక రోజు తీసుకురారు. ఏంటమ్మంటే మర్చిపోయాను సార్ అని చెప్పేసి అంటుంటారు. సరే, ఇక్కడ మర్చిపోయినా ఏం అవ్వదు, కానీ రేపు అలా కాదు కదా. మర్చిపోయామంటే వాళ్ళకు అక్కడ మొరాలిటీ అనేటువంటిది పనిచేయదు. రూల్స్ పనిచేస్తాయి కానీ ఆ దశలో మొరాలిటీ అనేటువంటిది పనిచేయదు. కాబట్టి ఐడి కార్డు లేకపోతే మీరు ఎగ్జామ్ హాల్లో ఎంటర్ కావడానికి ఖచ్చితంగా ఐడి కార్డు అనేటువంటి హాల్ టికెట్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి మీరు వెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్లో ఒకటి ఏంటంటే హాల్ టికెట్. హాల్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు తీసుకువెళ్ళాలి. ఒరిజినల్ అంటే జెరాక్స్ అంటే అన్నీ కూడా ప్రింట్ అవుతాయి కాబట్టి అది ఒరిజినల్ అయినా జెరాక్స్ అయినా ఒకే రకంగా ఉంటుంది అందరికి కూడా. కాబట్టి హాల్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఒకటికి 2 తీసుకువెళ్ళండి. ఒకటి ఏదైనా మిస్ అయినా కూడా మరలా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీరు ఆ హాల్ టికెట్ తీసుకొని మీరు చదివేటువంటి పుస్తకంలో పెట్టుకొని బస్సులో కూడా చదువుకుంటా వెళ్తూ ఉంటారు. మీరు ఏదైనా వెహికల్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా దాంట్లో పెట్టుకొని చదువుకుంటూ వెళ్తారు. ఆ నేపథ్యంలో ఒక్కోసారి అనుకోకుండా ఆ యొక్క బుక్లో నుంచి మీ హాల్ టికెట్ జారి కింద పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. తీరా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి చూసుకుంటే మీ పుస్తకంలో మీ హాల్ టికెట్ అనేటువంటిది ఉండదు. మరి దరిదాపుల్లో మనకి ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్స్ అనేవి కూడా కనపడవు. మరి ఆ సమయంలో మీరు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితిని దయచేసి మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఒక కవర్లో, ఒక ఎన్వలప్ కవర్, ఒక ప్లాస్టిక్ ఎన్వలప్ కవరు తీసుకోండి. మీకు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ ప్లాస్టిక్ ఎన్వలప్ కవర్లో జాగ్రత్త చేసుకోండి. ఒక ఎగ్జామ్ జరగడానికి ముందే 1-2 రోజుల ముందే అవన్నీ కూడా తీసి పెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్స్ అనేటువంటివి ఉండాలి. అలాగే మరొకటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలమ్మా. ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేటువంటిది ఖచ్చితంగా ఒకటి ఉండాలి. అంటే మీ యొక్క ఎక్కువ మంది ఆధార్ కార్డుని ఉపయోగిస్తుంటారు. మీ యొక్క ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి కానీ, అంటే మీ యొక్క అడ్రస్ను తెలియజేసేటువంటి ఈ యొక్క మీ గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అవసరమవుతాయి. 2 పాస్పోర్ట్ ఫొటోస్ అనేటువంటివి, ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటివి కూడా 2 అవసరమవుతాయి. ఆల్రెడీ మీరు మనం అప్లై చేసేటప్పుడు తీయించుకొని ఉంటారు కాబట్టి అవే 2 కాపీలు ఎక్స్ట్రా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది ఉండాలి మీ దగ్గర. మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. 2 పాస్పోర్ట్ సైజ్ అనేటువంటివి ఉండాలి. మరి ఇవన్నీ తీసుకొని ఎగ్జామ్ జరిగే రోజు
ఎగ్జామ్ జరిగే సమయానికి అంటే ఎగ్జామ్ ప్రారంభం అయ్యే సమయానికి, జరిగే అనడం కంటే కూడా ఎగ్జామ్ ప్రారంభం అయ్యే సమయానికి ఏమంటున్నారు, సమయానికి ముందు 90 నిమిషాలు అంటే 1.5 గంట ముందు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే చూడండి, ఉదయం సెషన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, 9:32 AM 12 గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. 9:30 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం ఎగ్జామ్ ఏంటి, 2:30 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. 2 సెషన్లు జరుగుతాయి కదా ప్రతిరోజు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీ హాల్ టికెట్ వెనక్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కానీ మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఉదయము 9 గంటల తర్వాత ఆఫ్టర్ 9, ఉదయం 9 గంటల తర్వాత కానీ, అలాగే మధ్యాహ్నం 2 PM తర్వాత కానీ ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబడదు అంటున్నారు. అంటే దీని అర్థమైంది, మీ పరీక్ష ప్రారంభం కావడానికి ముందే 30 నిమిషాల ముందే మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. అది చివరి టైం అంతే. కానీ దాదాపు 1.5 గంట నుంచే మీకు అనుమతిస్తున్నారంటే అర్థం ఏంటి, ఇది కంప్యూటర్ ఎగ్జామ్. మరి కంప్యూటర్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ని కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు గదిని చూసుకొని ఆ గదులు మీ షీటింగ్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా సమయం ఉంటుంది. వాళ్ళు మీకు సంబంధించిన అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం కూడా జరుగుతుంది. ఆ ఆన్లైన్ ఆల్రెడీ మీరు అందరూ టెట్ క్వాలిఫై అయిన తర్వాతే డిఎస్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ పట్ల మీకు అవగాహన ఉంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ పట్ల మీకు అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు దాని పట్ల వాళ్ళు సూచనలు ఇస్తారు. ఆ సూచనలు మీరు పాటించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అందువల్ల ఖచ్చితంగా మీరు ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఉదయం ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు 7:30-8 కల్లా మీ ఎగ్జామ్ సెంటర్లో ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే మధ్యాహ్నం ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు 1 గంట కల్లా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవకాశం అనేవి ఉంటుంది. హడావుడిగా వెళ్ళొద్దాము. ఇప్పుడు జనరల్గా కోచింగ్ సెంటర్లో మేము ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు 2 గంటలకు ఎగ్జామ్ అంటే 1:55 నిమిషాల నుంచి 2 గంటల మధ్యలో 5 నిమిషాల్లోనే వచ్చేస్తుంటారు అందరూ పరిగెత్తుకుంటా. సరే ఇక్కడంటే సరిపోతుంది, కానీ అక్కడ అది సరిపోదమ్మా. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ని అక్కడ మీరు పాటించవద్దు. మరి ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. మరికొంతమందికి ఏంటంటే హాల్ టికెట్లో తప్పులు ఉన్నాయి. మీకు హాల్ టికెట్స్ రిలీజ్ అయిన రోజు కూడా నేను మీకు ఒక వీడియో చేయడం అనేటువంటి జరిగింది. చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అమ్మ, హాల్ టికెట్లో ఎన్ని తప్పులు ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎగ్జామ్ రాసే రోజు ఆ హాల్ టికెట్లో ఉండేటువంటి తప్పులన్నింటిని కూడా మీరు సవరించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను చెప్పాను. మరి ఈరోజు డిఎస్సి కన్వీనర్ గారు ఈటీవీ వారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అదే విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అక్కడ మీ యొక్క నామినల్ రోల్ ఉంటుందమ్మా. ఒక్కొక్క హాల్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క గది, ఆ గదికి సంబంధించినటువంటి మీ నామినల్ రోల్ ఉంటుంది. అక్కడ నామినల్ రోల్ మెయింటైన్ చేసేటువంటి ఆ ఎగ్జామ్ హాల్ యొక్క చీఫ్ లేదా ఆ ఎగ్జామ్ హాల్ యొక్క ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మీ హాల్ టికెట్లు ఏ తప్పులున్నా చూస్తే వాళ్ళు దాన్ని రౌండ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా తర్వాత మీ రిజల్ట్ సమయానికి సర్దిద్దడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మీకు ఏవైనా కానీ ఈ యొక్క హాల్ టికెట్స్లో కానీ ఏవైనా ఎర్రర్స్, హాల్ టికెట్స్లో ఏవి తప్పులున్నా కూడా వాటిని సర్దిద్దుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. తప్పులు సర్దిద్దుకోవచ్చు. మరి తప్పులు సర్దిద్దుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఇవన్నీ తీసుకెళ్తారు. హాల్ టికెట్ ఉంటుంది, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒకటి ఉంటుంది, 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అదనంగా తీసుకువెళ్ళసినటువంటిది ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ అమ్మ. 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ అనేటువంటిది
ఖచ్చితంగా అవసరమవుతుంది. ఒక జెరాక్స్ కూడా తీసుకువెళ్ళండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకు సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన నేమ్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన ఫాదర్ నేమ్ కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో ఆధారంగానే మనం అప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ 10th క్లాస్ మార్క్స్ మెమోని తీసుకువెళ్ళినట్లయితే అక్కడ నామినల్ రోలు ఉంటుంది, మీకు సంబంధించిన నామినల్ రోల్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీ హాల్ టికెట్లో దొరికినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికి అక్కడ అవకాశం అనేది ఉంటుంది. డిఎస్ కన్వీనర్ కూడా అదే విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి హాల్ టికెట్లో ఏ తప్పులున్నా కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం, హాల్ టికెట్ వచ్చింది అంటే మీకు ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఉంది అని దాని యొక్క అర్థము. మరి కొంతమంది ఇప్పటికి పిల్లలు అంటున్నారు, సార్ మాకు హాల్ టికెట్ రాలేదు అని. మరి హాల్ టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి అనేటువంటి దాని మీద కొంతమంది వెళ్ళారు, అక్కడ సంప్రదించారు. ముఖ్యంగా ఈ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ చూజింగ్లో ఏవో కొన్ని తప్పులు జరిగాయి అని చెప్పేసి మరి అప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. మరి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మరి అభ్యర్థులు మార్చుకొని ఉండవలసింది, మరి మార్చుకొని ఉండకపోవడం వల్ల ఆ తప్పులు అలాగే ఉన్నాయి. మరి నేరుగా అమరావతికి ఆ రోజు హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను చెప్పాను, అమ్మ మీకు ఏదైనా హాల్ టికెట్ రాకపోయినట్లయితే ఇంక దీనికి ఏకైక పరిష్కారం మరి అమరావతికే వెళ్ళాలి అని చెప్పేసి ఆ డిఎస్ యొక్క షెల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలని చెప్పాను. మరి కొంతమంది వెళ్ళారు, వెళ్ళినా కూడా వాళ్ళని అక్కడ కన్సల్ట్ చేయలేదని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు. సరే, ఇక ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేము. వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల హాల్ టికెట్స్ రాకపోతే దాన్ని సరిచేస్తారు. కానీ నిజంగానే వాళ్ళ హాల్ టికెట్ రాగలిగినటువంటి అర్హతలు లేనప్పుడు ఇక అవి రావు, మనం వాటిని ఏమీ చేయలేము. కాబట్టి అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏదో చెప్పారు కూడా. సరే, ఇంకా ఆ విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించట్లేదు. ఇక్కడ హాల్ టికెట్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎన్ని తప్పులున్నా కూడా వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి జూన్ 6వ తేదీ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరగబోతున్నాయమ్మా? జూన్ 6వ తేదీ నుంచి. జూన్ 6వ తేదీ నుంచి ఎప్పటి వరకు జరగబోతున్నాయంటే జూన్ 30వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి జరగబోతుంది. జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగబోతుంది. మరి ఇక్కడ ఎగ్జామ్స్ అనేటువంటివి ఎవరెవరు రాస్తున్నారు? టీజీటీలు రాస్తున్నారు, అలాగే పీజీటీలు రాస్తున్నారు, అలాగే ప్రిన్సిపల్స్ రాస్తున్నారు, అలాగే పీడీ లేదా పీఈటీలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, అలాగే ఎస్ఏ ఇందులో 2 ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, నాన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అలాగే హెచ్జిటి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేటు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి డేనియల్ గోల్మెన్ సూత్రం ఏం చెప్తుంది విజయం సాధించడానికి? మీరందరూ కూడా సైకాలజీ చదివి ఉంటారు. డేనియల్ గోల్మెన్ ఏముంటుంది? ఒక వ్యక్తి యొక్క విజయ సాధనలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది 80% ప్రభావాన్ని చూపితే సాధారణ ప్రజ్ఞ అనేది కేవలం 20% మాత్రమే ప్రభావితం చూపుతుందనేటువంటిది డేనియల్ గోల్మెన్ యొక్క భావన. ఇది నిజ జీవితమే కాదు, మనము పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలలో విజయం సాధించడంలో కూడా ఈ ఫార్ములా అనేటువంటిది అక్కడ పనిచేస్తుంది. అంటే దాని భావన తెలుసుకుంటే మీరు దాన్ని ఎలా వినియోగించుకోవాలనేటువంటిది మీకు తెలుస్తుంది. మరి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటిది దీని అర్థం ఏంటి? మన చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు మనల్ని మనం అర్థము చేసుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంతే కదమ్మా? మన చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు మనల్ని మనము అర్థం చేసుకోవడమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ గురించి మీరు వాస్తవికతను కలిగి ఉండాలి. వాస్తవిక దృక్పథంలో మీరు ఈ సమయంలో వ్యవహరించాలి. అంటే వాస్తవిక దృక్పథం అంటే మీరు ఇన్ని రోజుల నుంచి చదివినటువంటి అంశాల పట్ల నేను ఇంత సమయాన్ని కేటాయించాను, నేను ఇలా చదువుకున్నాను, చాలా విషయాలు బాగా గుర్తుపెట్టుకున్నాను,
కాబట్టి నేను ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష బాగా రాయగలుగుతున్నాను. అంటే ఇక్కడ వాస్తవిక దృక్పథంలో మీలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలే తప్ప నెగటివ్ మైండ్ సెట్ అనేది ఈ దశలో ఉండకూడదమ్మా. నేను సాధించలేను, నాకు మార్కులు రావు, నేను ఎంత చదివినా గుర్తుండడం లేదు అనేటువంటి భావనలు మీ మనస్సులోకి రాకూడదు. పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి కూడా ఎవరికి వాళ్ళు ఈసారి నేను ఉద్యోగం సాధించగలుగుతానేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం అనేటువంటిది ఉండాలి. మరి ఆ నమ్మకం ఉండడంతో పాటు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీకు అనుకూలంగా మలుచుకోవాలి. అంటే మీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అత్యంత కీలకం ఏంటంటే రేపు మీరు ఎగ్జామ్ రాయబోయేటువంటి 2 గంటల 30 నిమిషాలు అనేది అత్యంత కీలకం. ఈ 2 గంటల 30 నిమిషాలు మీరు ఎలా వ్యవహరిస్తారనే దాని మీదే మీ యొక్క సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆ 2 గంటల 30 నిమిషాలు మీరు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా చురుకుగా ఉంటేనే మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అది అంటే మనం ఎలా వ్యవహరిస్తామనే దాని మీదే మన యొక్క ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుందనేదే దీని యొక్క నిగూఢ అర్థం. మరి సాధారణ ప్రజ్ఞ 20% అంటే దీని అర్థం ఏంటంటే మన యొక్క ఐక్యూ, మన యొక్క తెలివితేటలు, మీరు చదువుకున్నటువంటి విషయాలన్నీ కూడా 20%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు. ఇక్కడ ఏ ఎగ్జామ్ రాసినా మీకు మంచిగా మార్కులు వస్తున్నాయి. కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే మీరు భయపడ్డారు అనుకోండి, ఏమవుతుంది? భయపడినప్పుడు మీ యొక్క స్మృతి సామర్థ్యం తగ్గిపోతుంది. మరి అంటే దాని అర్థమైంది అన్ని రోజులు మీరు చేసినటువంటి శ్రమ వృధా అవుతుంది. అదే మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారనుకోండి, మీరు చదివిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. కాబట్టి ఆ 2 గంటల 30 నిమిషాలు మీరు ఎలా వ్యవహరిస్తారనేటువంటిది మీ యొక్క ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎలా వ్యవహరిస్తారనే దాని మీదే మీ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే అంటే ఏకవాక్యంలో చెప్పాలంటే మీకు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ఏ దశలో కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంతో మీరు పరీక్ష రాయగలిగినట్లయితే మీరు ఈ పరీక్షలో సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది నెక్స్ట్ వన్ చూడండి. పరీక్ష రోజు చురుకుగా ఉండేందుకు మీరు పాటించవలసినటువంటి సూచనలు ఏమిటి? చాలామంది సైకాలజిస్టులు లేదా హెల్త్ కాన్షియస్ ఉండేటువంటి డాక్టర్స్ కానీ యోగా ధ్యానం మీద పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కానీ చాలామంది నిపుణులు చెప్పేటువంటి అంశాలు ఏంటంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే మనం శారీరకంగా మానసికంగా మంచిగా ఉండాలి అని. కాబట్టి పరీక్ష రోజు చురుకుగా ఉండేందుకు మనం పాటించవలసినటువంటి సూచనలు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 6వ తేదీన ఎగ్జామ్ రాయబోతున్నారు కొంతమంది. అంటే జూన్ 5వ తేదీ నుంచి వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉండాలి? లేదా ఎస్జిటి అభ్యర్థులు కొంతమంది జూన్ 13వ తేదీన ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే జూన్ 12వ తేదీ నుంచి వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉండాలి అనేటువంటి పరీక్ష రోజు చురుకుగా ఉండేందుకు పాటించవలసిన సూచనలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే తేలికైన ఆహారము తీసుకోవాలి. తేలికైన ఆహారము తీసుకోవాలి అంటే నా ఉద్దేశం ఒక రోజు ముందనే కాదు, ఎగ్జామ్కు ముందు ఒక వారం రోజుల నుంచి, ఇంకా వారం 10 రోజులు కూడా ఉంది కాబట్టి తేలికైన ఆహారం తీసుకోవాలి అంటే అర్థం ఏంటంటే సులభంగా జీర్ణమయ్యేవి. తేలికైనటువంటి ఆహారం అంటే సులభంగా జీర్ణమయ్యేవి. అంటే వీలైనంత వరకు క్రొవ్వు పదార్థాలు అంటే నూనె సంబంధిత క్రొవ్వు పదార్థాలకు దూరంగా లేదా తినవలసి వస్తే చాలా మితంగా తక్కువగా తినాలి. వీలైనంత వరకు క్రొవ్వు పదార్థాలు నూనె సంబంధిత, ముఖ్యంగా నాన్ వెజ్ అనేటువంటిది వీలైనంత వరకు తక్కువగా తినాలి లేదా వీలైనంత వరకు దాన్ని తినకపోవడమే మంచిది. అంటే తేలికైన ఆహారం తీసుకోవాలి, సులభంగా జీర్ణమయ్యే వంటి దీని అర్థం ఏంటంటే మన బాడీ చురుకుగా ఉండాలంటే ఆహారం ఎప్పుడు కూడా మనం తేలికగా తీసుకోవాలి. అలానే మిమ్మల్ని ఆకలితో ఉండమని చెప్పట్లేదు. ఆకలి అవుతుంది ఒక ఫ్రూట్ తీసుకోండి, లేదా ఆకలి అవుతుంది ఒక మజ్జిగ తాగండి. అంతేగాని ఆకలి అవుతుంది కదని చెప్పేసి ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని
ఆ బిర్యానీ ప్యాకెట్ తిన్నప్పుడు ఏంటంటే అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అది జీర్ణం అయ్యేంత వరకు కూడా మనకి మగతగా ఉంటుంది, అంటే మన బ్రెయిన్ చురుకుదనాన్ని కోల్పోతుంది. మరి మనం చేసే ఈ పనికి ఎగ్జామ్ రాయడానికి మన బ్రెయిన్ ఎంత చురుకుగా ఉంటే అంత బాగా మనకు జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉంటుంది. 2, తగిన నిద్ర అనేటువంటిది ముందు రోజు ఖచ్చితంగా ఉండాలమ్మా. ముందు రోజే కదా నేను మా స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను గత వారం 10 రోజుల నుంచి. బలవంతంగా మీరు చదవద్దు. థియరీ ఎగ్జామ్స్ అయితే బలవంతంగా మీరు చదివినా ఏదో 1-2 క్వశ్చన్స్ మీరు నేర్చుకోకపోతే ఆ రోజు ఎగ్జామ్లు వస్తే మీకు గుర్తు వచ్చిన పదాలతో పాటు గుర్తుకు రాని మరికొన్ని పదాలు కలిపేసి ఏదో ఒక స్టోరీలాగా రాస్తారు, దానికి సెట్ అవుతుంది. కానీ ఎంసీక్యూకి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఏక సమాధానం కలిగిన ప్రశ్నలు. ఈ ఏక సమాధానం కలిగిన వాటిలో ఖచ్చితమైన సమాధానాన్ని గుర్తించాలి. ఒకే ఒక ఖచ్చితమైన సమాధానం గుర్తించాలంటే మన బ్రెయిన్ చాలా చాలా చురుకుగా పనిచేయాలంటే శారీరకంగా విశ్రాంతి అనేటువంటిది అవసరం. మరి జీవికి విశ్రాంతి, అత్యంత అద్భుతమైన విశ్రాంతి ఏంటంటే నిద్రకు మించిన విశ్రాంతి మరొకటి లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ఇంకా వివిధ దశలు ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు ఒకటి పాటించండి అమ్మ. రోజుకి కనీసం మినిమం 6 గంటలు, 6 నుంచి 8 గంటల మధ్య 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పుడు వరకు కొంతమంది ఎక్కువ సమయం మేలుకోవడం అనేటువంటిది కూడా జరిగి ఉంటుంది. సరే, ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది. ఇక నుంచి అయినా కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర ఉండే విధంగా చూసుకోండి. ముఖ్యంగా ఏంటంటే మిడ్ నైట్ వరకు చదవగాకండి, బలవంతంగా చదవద్దు. సరే, మీ బాడీ కోఆపరేట్ చేస్తే చదవండి. అంటే ఏం లేదమ్మా, ఖచ్చితంగా నైటు ఎంతవరకు వీలైతే అంతవరకు త్వరగా పడుకొని అలాగే త్వరగా లేయడం అనేటువంటిది చేయండి. కానీ ఎగ్జామ్ రోజు మాత్రము మీరు వీలైనంత వరకు ప్రతి అభ్యర్థి కూడా మీరున్నటువంటి ప్రాంతానికి గంటో జర్నీ అయితే ఆ రోజు బయలుదేరి వెళ్దురు. కానీ మీరున్నటువంటి ప్రాంతం నుంచి 4-5 గంటల జర్నీగాని ఉన్నట్లయితే, ఉదయం పూట ఎగ్జామ్ రాసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాము, 4-5 గంటల జర్నీగాని ఉన్నట్లయితే మీ ప్రాంతం నుంచి ముందు రోజు రాత్రికే అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నము చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఆటంకాల్లో చదువుకుంటాం. ఒక్కొక్కసారి మనం ఉండేటువంటి ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక్కొక్కసారి ఏదైనా అవరోధాలు ఎదురైనట్లయితే ఇన్ని రోజులు మీరు పడినటువంటి శ్రమను వృధాగా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉదయం పూట ఎగ్జామ్ ఉండేటువంటి వాళ్ళు, దూర ప్రాంతం వాళ్ళు ముందు రోజు రాత్రికే అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నము చేయండి. ఒకవేళ మధ్యాహ్నం ఎగ్జామ్ కానీ ఉంటే ఉదయం టిఫిన్ చేసి బయలుదేరితే ఒక 12-1 గంటకల్లా ఆ ప్రాంతానికి చేరుకోగలిగితే అక్కడ ఒక గంటో ఉండి తర్వాత ఎగ్జాము వెళ్ళొచ్చు. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు చాలామంది ఒక రకమైన ఒత్తిడి వలన ఆహారం తీసుకోరు. ఇది చాలా డేంజర్ అమ్మ. మీకుండే ఒత్తిడి వల్ల ఆహారం తీసుకోరు. ఆహారం తీసుకోకపోతే ఏమవుతుందమ్మా, బ్రెయిన్కి ఎనర్జీ అందదు అంటే అది చురుకుగా పనిచేయదు. ఆహారము తేలికగానే తీసుకోండి. ఒక పెరుగన్నమో తీసుకోండి, లేదా డైలీ మీకు అలవాటు ఉండేటువంటి ఆహారమే తీసుకోండి. కొత్తగా అలవాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తక్కువైనా తినండి. అంటే మీకు తినాలనిపించకపోయినా కూడా బలవంతంగానే తక్కువైనా తినండి. కొంచెమైనా తిన్నట్లయితే ఏమవుతుందంటే మీకు ఆ నీరసం అనేటువంటిది ఉండదు. అక్కడ బ్రెయిన్ అనేటువంటిది చాలా చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి పస్తులతో మాత్రం ఎవరు కూడా దయచేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళవద్దమ్మా. అది కాబట్టి ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. తేలికైన ఆహారము తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షకు ముందు రోజు పరీక్ష హాల్లో మీరు చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా తగినంత నీరు త్రాగాలి. పరీక్ష హాల్లో మీరు వాళ్ళు కానీ బాటిల్ కానీ ఒక బాటిల్ తీసుకెళ్ళండి అమ్మ. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒక కిన్లే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. కిన్లే వాటర్ బాటిల్ ఒకటి తీసుకువెళ్ళండి. వాళ్ళు కానీ అలో చేసినట్లయితే కిన్లే వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరు కూడా వెంట పెట్టుకోండి. ఏం లేదమ్మా, 10 నిమిషాలకు ఒకసారి ఒక చిప్ వాటర్ చేయడం వల్ల, లేదా ఒక అర్ధగంటకు ఒకసారి మొత్తం బాటిల్ అంతా తాగబల్ల కొంచెం నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే మీకున్న ఒత్తిడి మీకు తెలియకుండానే తగ్గిపోతుంది.
తద్వారా బ్రెయిన్ అనేటువంటిది చురుకుగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తగినంత నీరు త్రాగండి, బాటిల్ ఒకటి వెంట పెట్టుకోండి. ఒకవేళ వాళ్ళ అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరున్న గదిలోనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాళ్ళు పెట్టుంటారు కాబట్టి అక్కడ లేచి మీరు వెళ్ళి వాటర్ తాగి వచ్చేసి మరలా కూర్చోవచ్చు. అంటే ఒత్తిడిని తగ్గిస్తుందాం. ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా నీరు త్రాగండి. అది నెక్స్ట్ వన్, పరీక్ష ప్రారంభం కావడానికి ముందు లేదా పరీక్ష వ్రాసేటప్పుడు పరీక్ష హాలులో పాటించవలసినటువంటి అంశాలు ఏమిటి? మరి మీరు పరీక్ష హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ పరీక్ష హాల్లో ఎంటర్ అయిన తర్వాత ప్రతి పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ ఉంటాడమ్మ. ప్రతి పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ ఉంటారు. అంటే మీ యొక్క పరీక్ష హాల్ను పర్యవేక్షించే ఒక వ్యక్తి ఉంటాడు. మీరు ఏమీ తెలియకపోయినా కూడా ఆ వ్యక్తిని అడగొచ్చు మీరు. కాబట్టి మీరు తెలియని విషయాలు ఉంచుకొని అడిగితే ఏమనుకుంటారు, అడగొచ్చు అడగకూడదు అనేటువంటి ఒత్తిడిని మీరు తీసుకోవద్దాం. ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని ఏ సందేహం ఉన్నా కూడా, అక్కడ కంప్యూటర్కి సంబంధించిన సందేహం ఉన్నా, మీకు సంబంధించిన ఒకవేళ టాయిలెట్స్ ఎటు వెళ్ళాలని అన్నా, ఇవి రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఇన్విజిలేటర్ని అడిగితే ప్రతి సమస్యకు అక్కడ పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలామందికి ఏంటంటే ఎగ్జామ్ హాల్కి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరొకరు వస్తుంటారు, వాళ్ళని పట్టుకొని భయపడుతుంటారు, నాకు భయం వేస్తుందని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దాము. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆనందంగా ఉండాలి. వీలైతే ఆ పరీక్ష రాసినంతసేపు, ఆ పరీక్ష జరిగినంతసేపు ఆనందంగా ఉండాలి. ఏంటంటే ఆనందంగా ఉన్నది, ఇన్ని రోజులు నేను చాలా కష్టపడ్డాను, ఇప్పుడు నేను పరీక్ష చాలా బాగా రాస్తాను, నేను ఉద్యోగం సాధించగలుగుతాను, ఇక తర్వాత ఇన్ని రోజులు నేను పడినటువంటి ఒత్తిడి, బాధలు నాకు రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ బాధలన్నీ కూడా నాకు ఉండవు అనేటువంటి ఒక రకమైన ఒక పాజిటివ్ మైండ్తో మీరు మీ యొక్క మనసుని తేలికపరచుకోవాలి. ధైర్యంగా ఉండాలమ్మ, భయపడకూడదమ్మ, ధైర్యంగా ఉండాలి. మీరు ఎగ్జామ్ హాల్లో ధైర్యంగా ఉండాలి. వీలైనంత వరకు ఈ యొక్క ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు కానీ, లేదా ఎంటర్ కావడానికి ముందు అక్కడ ఉండేటువంటి రకరకాల వ్యక్తులు కానీ, లేదా ఎగ్జామ్ హాల్లో మీ పక్కన ఉండేటువంటి టేబుల్ వ్యక్తులతో కానీ వాళ్ళతో వీలైనంత వరకు మీరు సంభాషించకపోవడమే మంచిది. వీలైనంత వరకు మీరు సంభాషించకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు సంభాషించేటప్పుడు ఏమడుగుతారంటే, మీకు టెట్లో స్కోర్ ఎంత వచ్చిందని పక్క అభ్యర్థిని అడుగుతారు. ఆ అభ్యర్థి తన స్కోర్ ఎంతో చెప్తాడు. ఒకవేళ మనకంటే అభ్యర్థి యొక్క స్కోర్ ఎక్కువగా ఉంటే మనకు ఒక భయం వేస్తుంది. తర్వాత పక్క అభ్యర్థిని మీరు అడుగుతారు, మీరు కోచింగ్ తీసుకున్నారా అని తీసుకున్నాను. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను ఒక 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను అంటారు. మీరేదో జాబ్ చేసుకుంటూ ఒక 4-5 నెలల నుంచే ప్రిపేర్ అవుతుంటారు. మీకు ఒక భయం వస్తుంది ఆ అభ్యర్థులతో మాట్లాడడం వల్ల. మీరు చేయని అంశాలు ఏవైనా వాళ్ళు చేసి ఉన్నట్లయితే, మీకు లేనివి ఏవైనా వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే మీలో లేనిపోని అనవసర ఆందోళన, భయాందోళన అనేవి ఏర్పడతాయి. మరి అలా వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవడం వలన మీ పరిస్థితులు ఏం మారవు కదా. దానివల్ల ఇంకా మనం ఒత్తిడికి లోనై రాయవలసినటువంటి విషయాలు కొన్ని మర్చిపోవడం తప్ప దానివల్ల ఏవి కూడా అంత ఉపయోగం అనేటువంటిది ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హాయ్ బాగున్నామంటే బాగున్నా, అంతేగాని సబ్జెక్టుల గురించి లేదా మీ టెట్ స్కోర్ గురించి, మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారనే దాని గురించి, ఇలాంటి విషయాల గురించి మీరు సంభాషించకపోవడమే మంచిది. వీలైనంత వరకు ఆ విషయాలు వేటిని కూడా మీరు వాళ్ళతో సంభాషించవద్దు. ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. అది నేను చెప్పేటువంటి అంశం. కాబట్టి నెక్స్ట్ వన్, పరీక్ష రాసేటప్పుడు సమయ నిర్వహణ పద్ధతులు. మరి ఇంతకు ముందే మనము చెప్పాం. మరి పరీక్ష రాసేటప్పుడు సమయ నిర్వహణ పద్ధతులు అంటే మరి మీకు ఉండేటువంటి సమయము 2 గంటల 30 నిమిషాలు కదా. 2 గంటల 30 నిమిషాలు అనేటువంటిది మీకు ఉండేటువంటి సమయం. అది ఎస్జీటీ అయినా సరే, ఎస్సీ అయినా సరే, ఎవరైనా సరే మీకు ఉండేటువంటి సమయం 2 గంటల 30 నిమిషాలు. మీరు ఆన్సర్ చేయవలసినటువంటి ప్రశ్నలు 160 ప్రశ్నలు. మీరు ఆన్సర్ చేయవలసినటువంటి ప్రశ్నలు 160 ప్రశ్నలు. అంటే దాదాపు 2 గంటల 30 నిమిషాలు అంటే
150 నిమిషాలు కదా, 150 నిమిషాలు అంటే 150 నిమిషాలలో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి? 160 ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. అంటే యావరేజ్న ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క నిమిషం అనేటువంటిది వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ 2 గంటల 30 నిమిషాలలో దాదాపు ఇక 10 నిమిషాలు ముందు, అంటే 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాల ముందే మీరు ఎగ్జామ్ రాయడం అనేటువంటిది మీకు అయిపోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రశ్న మీద కూడా అతి ప్రేమ కానీ అతి నిర్లక్ష్యం కానీ ఉండకూడదు. ఏ ప్రశ్న మీద కూడా మీకు అతి ప్రేమ కానీ అతి నిర్లక్ష్యం కానీ ఉండకూడదు. అతి ప్రేమ అంటే ఈ ప్రశ్నని ఎలా అయినా ఆన్సర్ చేయగలుగుతాను, ఇది నాకు వచ్చు, నేను బాగా చదివాను, కానీ ఇప్పుడు నీకు ఇది ఆన్సరు గుర్తు రావడం లేదు అని దాని మీద కేటాయించవలసిన దానికంటే ఎక్కువ సమయం కేటాయించడం. అక్కడ సమయం తెలియదమ్మా. మీకు 2 గంటల 30 నిమిషాలు కాస్త 23 నిమిషాల్లో అయిపోయినట్లుగా అనిపిస్తుంది. చూస్తూ అలాగే ఉండొద్దమ్మా, చూస్తూ అలాగే ఉండకూడదు. ఎందుకంటే ఒకటమ్మా, 3 దశల్లో దీనికి మనం ఆన్సర్ చేయాలి. దాని గురించి నేను మరలా మాట్లాడతాను. కాబట్టి ఏ ప్రశ్న మీద కూడా అతి ప్రేమ చూపొద్దు. అంటే ఒకే ప్రశ్న చూస్తూ ఎక్కువ సమయము గడపొద్దు. అలాగే అతి నిర్లక్ష్యము ఉండకూడదు. అతి నిర్లక్ష్యము అంటే అర్థం ఏంటంటే ఇదేముందిలే అని అలా సరిగా చదవకుంటే ఆ ప్రశ్న అనేది మీకు అర్థము కాదు. ప్రతి ప్రశ్న ఖచ్చితంగా 1 లేదా 2 సార్లు చదవాలి. ప్రతి ప్రశ్న ఖచ్చితంగా 1-2 సార్లు చదివి వెంటనే మనకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయడం, ఆన్సర్ తెలియకపోతే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరగాలి. అంటే ఏ ప్రశ్న మీద కూడా ఎక్కువ సమయం కేటాయించకూడదు. అలానే ప్రశ్న చదవకుండా సగం చదివి నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళకూడదు. దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీరు చేయవలసినటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక్కసారి మీకేంటంటే ఒకసారి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసిన తర్వాత ఎక్కువ మంది ఏంటంటే ఆన్సర్ చేసిన తర్వాత పదే జవాబు మార్చకూడదమ్మా. పదే జవాబు మార్చకూడదు. మీరు ఒకసారి ప్రశ్న చదివినప్పుడు మీకు ఏదైతే ఆన్సర్ అనిపిస్తుందో అది 90% రైట్ అమ్మ. దాదాపు 90% రైట్. అది 90% రైట్ అవుతుందమ్మా. అది ఎందుకు 90% రైట్ అవుతుందంటే మీరు చదివి ఉంటారు, మీ బ్రెయిన్ దాన్ని ఎప్పుడో భద్రపరుచుకొని ఉంటుంది. కానీ ఒక్కసారి చిన్న సందేహం వచ్చింది ఆ ప్రశ్న మీద, మీరు మార్చారా, ఇక మార్చడం అనేటువంటి మొదలైందనుకోండి, మీరు కరెక్ట్గా ఆన్సర్లు చేసిన వాటిని కూడా తప్పుగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో వీలైనంత వరకు 99% ఒక్కసారి జవాబును గుర్తించారు అంటే దాన్ని తిరిగి మరలా మార్చకపోవడమే మంచిది. చాలామంది అభ్యర్థులు పరీక్ష రాసినప్పుడు వివిధ సందర్భాల్లో పరీక్ష రాసే హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నప్పుడు అభ్యర్థులు చెప్పే అంశాలు ఏంటంటే, సార్ నేను మొదట ఏదైతే పెట్టానో అదే రైట్ అయింది సార్, నేను అనవసరంగా మార్చాను అంటుంటారు. మరి ఎవరు మార్చమన్నారమ్మంటుంటే ఏందో సార్ ఆ సమయంలో అలా అనిపించిందని. అందుకని అభ్యర్థులకు మేము చాలా సందర్భాల్లో క్లాసుల్లో కూడా చెప్తుంటాం, ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్కసారి ఒక జవాబు మీకు రైట్ అనిపిస్తే దాన్ని ఆన్సర్ చేసి వదిలేసేయండి, కానీ మరలా మార్చడానికి మీరు ప్రయత్నము చేయొద్దు. ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా దృఢంగా ఉండండి అమ్మ. ఒకసారి ఆన్సర్ చేశారంటే మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మీరు మార్చొద్దు. రెండేంటంటే నెగటివ్ క్వశ్చన్స్ లేవు కదా, నెగటివ్ మార్క్స్ లేవు కదా. నెగటివ్ మార్క్స్ లేనప్పుడు ఏ ప్రశ్న కూడా వదలకూడదు. 2 గంటల 30 నిమిషాలు అయ్యేటప్పటికీ
160 ప్రశ్నలను మీరు ఖచ్చితంగా సమాధానాలను గుర్తించాలి. ఎందుకంటే ఒకవేళ మీకు సమయం 5-10 నిమిషాలే ఉంది, 5-10 నిమిషాలే ఉంది సమయం మీకు. ఎందుకంటే అక్కడ టైమర్ పడుతుంటుందమ్మా, ఇక్కడ టైమర్ ఉంటుంది. 160 నిమిషాలు అనుకోండి, 160 నిమిషాలు కనపడుద్ది. తర్వాత 159 నిమిషాలు కనపడుద్ది. తర్వాత 158 ఇలా ఎలా కనపడుతుంది అంటే జీరోకి పడిపోద్ది. 160 నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యి 159, 149 టైమర్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా అయితే ఉందో టైమరు, మనకు ఇప్పుడు టైం ఎలా అయితే ఉందో అలా మీకు టైమర్ పడతా ఉంటుంది, మీకు కనపడతా ఉంటుంది. మీకు వాచ్ కూడా అవసరం లేదు. ఒకవేళ వాచ్ ఉంటే పెట్టుకు వెళ్ళండి, కానీ మీకు అక్కడ కంప్యూటర్లో టైం చూపిస్తూ ఉంటుంది. ఇక 5 నుంచి 10 నిమిషాలు సమయం ఉందనంగా ఎన్ని ప్రశ్నలు ఉన్నా కూడా 1-2 అయితే చదివి పెట్టండి. ఒకవేళ 15-20 ప్రశ్నలు మిగిలి ఉన్నాయనుకోండి, ఇక ఆన్సర్లు ఏమి చదవద్దమ్మా. ఏదో ఒక దానికి టిక్ మార్క్ ఇచ్చుకుంటా వెళ్ళిపోండి తప్ప, క్లిక్ చేస్తూ వెళ్ళిపోండి తప్ప ప్రశ్న చదువుతూ అలా కూర్చుంటే చివరికి మీరు 160 ప్రశ్నలను పూర్తిగా చూడకుండానే మీరు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా ఎప్పుడు కూడా వద్దమ్మా. అది ఎలా టైం మేనేజ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఏ నెగటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఏ ప్రశ్న కూడా వదలకూడదు. ఇప్పుడు మేము ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు గమనిస్తుంటాం, పిల్లలకి మొదట్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఇప్పుడు మీకు చెప్పేవన్నీ నేను ఆఫ్లైన్ క్లాస్ రూమ్లో చెప్తుంటాను. అయినా చాలామంది అభ్యర్థులు ఏంటంటే 2 గంటల 30 నిమిషాలు అయిన తర్వాత కూడా ఇంకా 30-40 ప్రశ్నలు అసలు ఆన్సర్ చేయకుండానే మాకు రెస్పాన్స్ షీట్ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఏమనుకోవాలి, అక్కడ నెగటివ్ మార్క్స్ లేదు అంటే వాటిని ఆన్సర్ చేసేంత ఓపిక కూడా లేకపోతే మరి ఇలాంటి పోటీ కలిగినటువంటి జాబ్స్ని మనం సాధించగలుగుతామా? ఖచ్చితంగా నెగటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఎవ్వరు కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా వదలవద్దాము. దానికి ముందు ఇంకోటి ఏం చెప్పాము, ఒకసారి ఒక ప్రశ్నకు మీరు ఆన్సర్ చేశారు అంటే తిరిగి ఆ జవాబుని మార్చడానికి మీరు అనవసరంగా సమాధానాన్ని మార్చవద్దు. అది తర్వాత ఈ సమయాన్ని మీరు ఎలా నిర్వహించుకోవాలంటే నేను చెప్పేటువంటి విధానం ఏంటంటే ప్రశ్నలు ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. ఒకటేంటి, సులభమైనవి అంటే ప్రశ్న మనం చదవగానే ఆన్సర్ తెలిసేటువంటి ఉంటాయి. చూడగానే ఆన్సర్ తెలిసిపోద్ది. ఇక సెకండ్ థాట్ అనేటువంటిది లేదు. ఇలాంటి వాటికి ఏంది, పావు మినిట్ నుంచి హాఫ్ మినిట్ కంటే ఎక్కువ సమయము పట్టదు. అలా చదివేస్తాం, క్లిక్ చేసేస్తాం. అంటే బిలో 1 మినిట్ లోపు ఆన్సర్ చేయగలిగేవన్నీ కూడా సులభమైనటువంటి ప్రశ్నలు. తర్వాత 2 కఠినమైనవి అంటే కఠినమైనవి అంటే కొంత ఆలోచన అవసరమైనవి, అంటే క్లిష్టమైనవి. కొంత ఆలోచన వీటికి అవసరము, కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ డెరివేషన్స్ ఏవైనా ఉన్నా అలాంటి వాటికి, లేదా ఎక్కువగా ప్రశ్న యొక్క పరిధి చాలా పెద్ద ప్రశ్నలు, అసర్షన్ రీజన్స్ లాగా పెద్ద ప్రశ్నలు ఇచ్చి, లేదా మ్యాచింగ్ లాగా ఉండేటువంటి ప్రశ్నలు కానీ, లేదా ఒక 4 అంశాలు ఇచ్చి క్రింది వాటిలో సరైనవి ఏంటి అంటే ఇక్కడ కఠినమైన వాటిని రెండింటిని తీసుకోవచ్చు మనం 2 రకాలుగా. అంటే ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉండేటువంటి ప్రశ్న కావచ్చు, లేదా నాలెడ్జ్ బేస్లో ఉన్నా కూడా ఎక్కువ సమయం తీసుకునేటువంటి ప్రశ్నలు కావచ్చు. సులభమైనవి అంటే చూడగానే ఆన్సర్ చేయగలిగేటువంటి, ఇవి కఠినమైనవి. 3వ రకమైనవి ఏంటంటే అసలు జవాబులు తెలియనివి అంటే మనకవి కొత్తగా అనిపించేవమ్మ. అంటే మీరు చదివినటువంటి సిలబస్ పరిధిలో లేవు, అవి మీకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఇలాంటి 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మొదటి రౌండ్లో సులభమైనవన్నీ ఆన్సర్ చేసుకుని వెళ్ళండి. ఇక్కడ మొదటి రౌండ్ అంటే మీరు కంప్యూటర్లో ఇప్పుడు మనకు విభాగాలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు విభాగాలు ఏంటి, అందరికీ కూడా మొదటి విభాగం ఏంటి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 20 ప్రశ్నలు ఇస్తారు, ఎడ్జిటి వాళ్ళకైతే 16 ప్రశ్నలు ఉంటాయి. విభాగాల వారికి ఉంటాయమ్మా అక్కడ కంప్యూటర్లో మీకు. అలాగే పిఐఈ
స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 10 ప్రశ్నలు ఉంటాయి, ఎడ్జిటి వాళ్ళకైతే 8 ఉంటాయి. అలాగే సైకాలజీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 8 ప్రశ్నలు ఉంటాయి, అలాగే ఎడ్జిటి వాళ్ళకైతే 16 ప్రశ్నలు ఉంటాయి. ఇక కంటెంట్లు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా ఎడ్జిటి వాళ్ళకైనా కంటెంట్ ఎన్ని మార్కులు కంటే 40 మార్కులకి, అంటే 80 ప్రశ్నలు 40 మార్కులకి. కాకపోతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మీకు తెలుసు కదా, వాళ్ళ సబ్జెక్టే ఉంటుంది. ఎడ్జిటి వాళ్ళకి 5 సబ్జెక్టులు అనేటువంటివి ఉంటాయి. 5 16 80, 5 12 40 మార్కులకు, కాబట్టి ఒక్కొక్కటి 8 మార్కులకి, 5 8 40. అలాగే మెథడాలజీ వచ్చేసి 20 మార్కులకి. కాబట్టి నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఎడ్జిటిలో మ్యాథ్స్ క్వశ్చన్స్ కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మ్యాథ్స్ కంటెంట్ కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ముందు నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఉండే సబ్జెక్ట్ని ఆన్సర్ చేయండి. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్లే ఉంటాయి. జీకెన్ కరెంట్ అఫైర్స్ కానీ, పిఐ కానీ, సైకాలజీ కానీ ఇవి కామన్గా ఉంటాయి కాబట్టి ముందు వీటిని ఆన్సరు చేయండి. తర్వాత మెథడాలజీ ఆన్సర్ చేయండి. అంటే చూడగానే మీరు ఆన్సర్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయా కంటెంట్లోకి వెళ్ళి ఆన్సర్ చేయండి. కంటెంట్లో కూడా మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ చివరికి వెళ్ళండి. ఇలా మొదటి దశలో చూడగానే ఆన్సర్ చేసేవన్నీ చేయండి. రెండవ దశలు ఏంటంటే కఠినమైనవి. ఈ సులభమైనవి కఠినమైనవి మొత్తం కూడా 2 గంటల సమయంలో మనకు పూర్తయిపోవాలి. 2 గంటల సమయంలో మనకి పూర్తయిపోవాలి. అంటే సులభమైన వాటిని ఆన్సర్ చేయడానికి ఒక 60 నిమిషాలు కేటాయించుకోండి. అంటే చూడగానే. లేదు మీకు తెలియనివి సులభమైన తక్కువే ఉన్నాయనుకోండి 30 నిమిషాల్లోనే. అది 30 నిమిషాల 40 నిమిషాలు 60 నిమిషాలు అనేది చెప్పలేను నేను. కానీ మీరు చదువుకుంటా వెళ్తే అలా చూడగానే ఆన్సర్ చేయగలిగే వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. కొంత ప్రయత్నం చేస్తే ఆన్సర్ చేయగలిగిన వాటికి రెండవ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక చివరిది ఏంటి, అసలు జవాబులు తెలియని కొత్తగా ఉండేవి. నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఇంకా టైమర్ మనకి 30 నిమిషాలు ఉందనంగా మీరు జాగ్రత్త పడాలి. మీకు సమయం ఒక 30 నిమిషాలు ఉందనంగా మీరు జాగ్రత్త పడకపోతే ఎగ్జామ్లో మీరు వైఫల్యం చెందడం జరుగుతుంది. ఇక 30 నిమిషాల నుంచి మీరు ఏదైనా కొంత ఆలోచన చేస్తే ఆన్సర్ చేయగలగడం, అది ఎంత ఆలోచించాల్సిన ఆన్సర్ లేకపోతే ఏదో ఒక ఆన్సర్ పెట్టుకొని వచ్చారు. ఒక 5 నిమిషాలకు ముందే మీ ఎగ్జామ్ అయిపోయే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మొదట్లో మీరు నిదానంగా అతి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చివరి దశలో సమయం లేకపోవడం వలన ఒత్తిడికి లోనవుతారు. అప్పుడు మీకు తెలిసిన ప్రశ్నలు కూడా జవాబులు గుర్తించలేని పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. ఎమోషన్స్కి వెళ్లకుండా సింపుల్గా హ్యాపీగా చూడగానే ఎన్ని ఆన్సర్ చేయగలిగితే మొదట ప్రతి సబ్జెక్టులో చేసుకుంటా పోండి. ఇది నా సబ్జెక్ట్ కదా, నేను ప్రయత్నిస్తే దీన్ని ఆన్సర్ చేయగలుగుతానని మీరు ఒకే దానికి ఎక్కువ సమయం కేటాయిస్తే తర్వాత సమయాన్ని కోల్పోవడం అనేటువంటిది జరుగుతున్నాం. కాబట్టి ఆ టయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్, తెలియని ప్రశ్నలకు ఆన్సర్లు ఎలా చేయాలి. మరి అన్నీ తెలియనివి రావు కదమ్మా. ఎప్పుడైనా సరే పోటీ పరీక్షలలో మనం పుస్తకాల్లో చదివినవి 100% అలాగే వస్తాయనేటువంటి గ్యారంటీ ఉండదు. ఒక రకంగా మన డిఎస్సి చాలా మేలమ్మ. పబ్లిక్ సర్వీస్ కమిషన్తో కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్తో పోలిస్తే మన డిఎస్సి చాలా మేలు. ఎందుకంటే మన డిఎస్సి అనేటువంటిది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ఎగ్జామ్ కాబట్టి దాదాపు 100% కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి క్వశ్చన్సే వస్తాయి. కాకపోతే ఒక 5% ఏదైనా మనకు కొత్తగా అనిపించవచ్చు. కాబట్టి ఏదైనా సరే ఒక ప్రశ్న చదివేటప్పుడు మీరు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సరికానిది లేదా సరైనవి, ఇలాంటి అంశాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. సరికానిది, సరి అయినవి, లేదా ఇక్కడ కానిది లేదా కానివి, ఇలాంటి పదాలు వస్తుంటాయి. కాబట్టి మీరు ఆ తెలుగు వెర్షన్ కంటే కూడా నాట్ అనే పదము స్పష్టంగా మనకు కనపడుతుంది. అక్కడ నాట్ అనే పదం ఉంది అంటే ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సరైన జవాబు కాదు అని. కాబట్టి ఆ పొరపాటు పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందమ్మా. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా ప్రశ్న చదివేటప్పుడు ఎప్పుడు కూడా అది ఎంత సులభమైన ప్రశ్న అయినా సరే ఒకేసారి చదివి ఆన్సర్ చేయొద్దమ్మా. ప్రశ్నని ఒకేసారి చదవద్దు. ఆప్షన్ కూడా ఒకే ఆప్షన్ కాదమ్మా, 4 ఆప్షన్లు చూడండి. ఎందుకంటే ఎంసీక్యూలు అనేటువంటివి
రెండు రకాలుగా ఉంటాయి. ఏంటి రెండు రకాలు అంటే కరెక్ట్ ఆన్సర్స్, క్వాలిటీ ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెర్బార్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు ఎన్ని అని మెథడాలజీలో అడిగితే 6 అని చెప్పేసి చెప్తాం. లేదా సైకాలజీలో బండూర సాంఘిక అభ్యసనంలోని సోపానాలు లేదా దశలు ఎన్నంటే 4 అని చెప్తాం. లేదా కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతంలో స్థాయిలు ఎన్నంటే 3 అని చెప్తాం, దశలు ఎన్నంటే 6 అని చెప్తాం. అవి సరి అయినటువంటి సమాధానాలు ఉంటాయి, దానికేం ఆలోచన చేయని అవసరం లేదు. కానీ క్వాలిటీ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ వేరు, క్వాలిటీ ఆన్సర్స్ వేరు. క్వాలిటీ ఆన్సర్స్ అంటే ఇచ్చినటువంటి ABCD 4 ఆప్షన్లు ఇచ్చినట్లయితే ఈ 4 ఆప్షన్లో B మరియు C రెండు దానికి సంబంధించిన ఉంటాయి. కానీ ఇచ్చిన ప్రశ్నను బట్టి, సందర్భాన్ని బట్టి B కంటే Cకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా లేదా C కంటే Bకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది అక్కడ ఇచ్చిన ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి B ఉంది కదని చెప్పేసి B ఆన్సర్ చేస్తే B కంటే C బెస్ట్ ఆన్సర్ అయి ఉండొచ్చు కదా. అందువల్ల ఆప్షన్స్ని ఖచ్చితంగా మీరు చదవాలి. తర్వాత మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్లు ఆల్రెడీ మీకు తెలుసు, అవి దానికి సంబంధించినవను సంబంధం లేనివను మీకు తెలుసు. కాబట్టి అది ఎలిమినేషన్లో వాటిని తొలగించేస్తే మిగతా రెండింటిలో దానికి ఏది రిలేటెడ్గా ఉంటుందనేటువంటి విషయం ముందు ఎలిమినేషన్. మన ఆలోచన 4 మీద ఫోకస్ చేయకూడదు. ప్రశ్న చూడగానే దానికి సంబంధం లేని ఏవైతే ఉంటాయో దాన్ని తీసేసి మిగతా రెండింటి గురించి ఆలోచిస్తే మన బ్రెయిన్ వెంటనే క్యాచ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవి చెయ్యాలి అంటే మీరు ప్రతి ప్రశ్న కూడా స్పష్టంగా అర్థవంతంగా చదవండి. మీకు ప్రశ్న అనేటువంటి బైలింగ్వెల్, మన మాక్ టెస్టులు చూస్తే అన్నీ కూడా బైలింగ్వెల్లోనే ఉన్నాయి. మీకు బైలింగ్వెల్ ఇస్తారు కాబట్టి తెలుగు వెర్షన్ మీకు అర్థం కాలేదనుకోండి, ఇంగ్లీష్ వెర్షన్ చదువుకోండి. వీలైనంత వరకు తెలుగులో మీకు ప్రశ్న అర్థం కాలేదు అంటే ఇంగ్లీష్లో చదవండి. అంటే నేను అనేది ఏంటంటే తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్ అర్థం అవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ ఏం చేస్తారంటే ఎగ్జామ్ పేపర్ సెట్టర్స్ ఇంగ్లీష్లో తయారు చేసి వాటిని తెలుగులోకి గూగుల్ ట్రాన్స్లేషన్ ఇలాంటిని వాడి ట్రాన్స్లేషన్ చేస్తుంటారు. ఆ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఆ పదాల యొక్క ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది సరిగా రాదు. అందువల్ల ఆ పదాలు మనకు అర్థం కావు, క్యాచీగా ఉండవు. ఒకసారి ఇంగ్లీష్ కానీ క్వశ్చన్ చదివితే మీకు వెంటనే ఆ పాయింట్ క్యాచ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మీరు ఎంత నిదానంగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ఆత్మవిశ్వాసంతో మీరు ఆలోచన చేస్తే అంత బాగా పరీక్ష రాయగలుగుతారు. పరీక్ష రాసే 2 గంటల 30 నిమిషాలు కూడా మీరు చిరునవ్వుతో, ఆనందముతో, ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తు ఆశతో మీరు ఎగ్జాము రాయాలి. మీకు చిన్న ఒత్తిడి కలిగిన, విసుగు కలిగిన ఒక 10 సెకండ్ల పాటు అలా కూర్చున్న పొజిషన్ నుంచి లేచి నిలబడి కానీ లేదా కూర్చున్న పొజిషన్లో కానీ ఒక 10 సెకండ్ల పాటు కానీ మీరు గట్టిగా శ్వాస పీల్చినట్లయితే మీరు ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. జస్ట్ అంత చేయకపోయినా లేచి ఒక్కసారి నిలబడి మరలా కూర్చోండి. జస్ట్ కొంత ఆ పరిస్థితి నుంచి మనం ఫీల్ అవ్వడం బయటపడడం అనేది జరుగుతుంది. ఒక ప్రశ్న కఠినమైనంత మాత్రాన మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 160 ఒక ప్రశ్న మీకు కష్టం అనిపించినప్పుడు ఇంకా 159 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ దానికంటే బెటర్గా ఉండొచ్చు. నీకు ఒక ప్రశ్న కఠినం అనిపించిందంటే మిగతా వాళ్ళకు కూడా ఆ ప్రశ్న కఠినంగా ఉంది. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడొద్దు. ఎందుకంటే మీరు రాసేటువంటి డిఎస్ ఎగ్జామ్ అనేటువంటిది ఒక మెరిట్ ప్రకారం ఇచ్చేదే తప్ప ఇది క్వాలిఫై ఎగ్జామినేషన్ కాదు. కాబట్టి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనే ఆలోచన కూడా ఈ దశలో వద్దమ్మా. ఇప్పుడు ఏవి పరిస్థితులు మీరు మార్చుకోలేరు. వీలైనంత వరకు 10 రోజులున్నా, 15 రోజులున్నా, 20 రోజులున్నా ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పటి వరకు చదివినటువంటి అంశాలను రివిజన్ చేసుకోవడం. ఆ అంశాలు ఏదైనా సరే కాన్సెప్ట్ వైజ్గా చిన్న చిన్న పదాలుగా నోట్ చేసుకొని వాటిని ఎక్కువసార్లు రివిజన్ చేయడం తప్ప ఇప్పుడు మీరు ఒత్తిడికి లోనవద్దాం. ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, ఏదైనా ఇప్పటికిప్పుడు మీరు పరిస్థితులు మార్చుకోవడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉండదు. కాబట్టి బీ పాజిటివ్. కాబట్టి ఎగ్జామ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరందరూ కూడా పరీక్ష రాసి మరి కష్టపడినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలము వస్తుంది.
తద్వారా భవిష్యత్తులో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి మీరందరూ కూడా మంచిగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.